ఎవరు అవునన్నా కాదన్న జీవితానికి అంతఃసూత్రం ప్రేమే. అందుకనే సినిమాలైనా సాహిత్యమైనా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. లవ్ అనే పదం వింటుంటేనే ఏదేదో అయిపోతా ఉంది కుర్రకారుకి. ఏదో తెలియని లోకంలో విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు ఆ ప్రేమ అనే పదాన్నే ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. అందుకనే మనిషిని ప్రేమ పిపాసి అంటారు. ప్రేమించాలి అని, ప్రేమించబడాలి అని తపిస్తూ ఉంటారు. అంటే వీఆర్ క్రేవింగ్ ఫర్ లవ్ అని చెప్పుకోవచ్చు. ప్రేమ కోసం తప్పిస్తూ మళ్ళీ నాది ఇది పోయిందండి, షేరింగ్. అన్న వినోద్ అన్న, షేరింగ్ పోయిందన్న, స్క్రీన్ షేరింగ్ పోయింది అన్నది అన్న. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు వస్తున్నాను బ్రదర్. లేదండి, అన్న ట్రై చేయండి. ఇప్పుడు మధ్యలో ఎందుకు పోయిందండి అది? అది స్లిప్ అయిందని అంటున్నారు, పోయినట్టున్నది అన్న అది. రైట్ అండి, మీరు కదపమాకండి సార్. పోస్ట్ చేసేవాళ్ళు దయచేసి కదపమాకండి. ఓకే అన్న. రైట్. మళ్ళీ వెనక్కి వస్తున్నానండి. ప్రేమ, ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ వర్డ్ ఇన్ ద వరల్డ్ టుడే ఈస్ లవ్. ఈ లోకంలో అత్యధికంగా తప్పుగా అర్థం చేసుకోబడతా ఉన్న పదం, అత్యంత ప్రభావితం చేస్తా ఉన్న పదం ఏదన్నా ఉంది అని అంటే అది ప్రేమే అని చెప్పాలి. దీనికి అనేక పేర్లు: ప్రేమ, ప్యార్, ఇష్క్, లవ్, మొహబత్. అసలు పేరు, ముద్దు పేరు అన్ని భాషల్లో ఒకటే. దీనికోసం ఒకరు పంచ ప్రాణాలని పేర్చారు, మరొకరు పాలరాతి మందిరాల్ని కట్టారు, ఇంకొకరు గుండె గదుల్లో పదిలంగా దాచుకున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా జీవితానికి అంతఃసూత్రం ప్రేమే. అందుకనే సినిమాలైనా సాహిత్యమైనా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. లవ్ అనే పదం వింటూ ఉంది కుర్రకారికి, ఏదో తెలియని లోకంలో విహరిస్తున్నట్లు ఉంటుంది. అసలు ప్రేమ అనే పదాన్నే ఎంతో ప్రేమిస్తూ ఉంటారు చాలా మంది. అందుకనే మనిషిని ప్రేమ పిపాసి అని అన్నారు. పిశాసి కాదండి, పిశాసి అని అంటే మనందరూ తెలుసు. పిపాసి అని అంటే తప్పించేవాడు అని. అంటే వీఆర్ క్రేవింగ్ ఫర్ లవ్. ప్రేమ కోసం తప్పిస్తా ఉంటాడు మనిషి. అందుకనే ప్రేమికుల దినానికి అంత పెరిగిపో, అమ్ముడు పోయినన్ని గులాబీలు, గ్రీటింగ్ కార్డ్స్ మరి ఏ రోజు అమ్ముడు పోవన్నది మనందరికీ తెలిసిన సత్యమే. సో ఇటువంటి ప్రేమ ఈ ప్రపంచంలో అత్యంత తప్పుడుగా అర్థం చేసుకోబడతాం, అత్యంత తప్పుడుగా అర్థం చేసుకోబడతాం. చూద్దాం మనం ముందు. లవ్ అట్ ఫస్ట్ సైట్, తొలి చూపులోనే ప్రేమ, చూడంగానే ప్రేమ. దీని గురించి చాలా సినిమాల్లో వాటిలో వింటా ఉంటాం. ఇలా చూడంగానే అలా ప్రేమ ఏర్పడటం, అది ఎంతవరకు వాస్తవం? నిన్ను మొదటిసారి చూడంగానే నేను ప్రేమలో పడ్డాను, ఇలాంటి సినిమా డైలాగులు నిత్య జీవితంలో అనేక మంది యవనస్తులు చెప్పుకుంటా ఉంటారు. నిన్ను పలానా రోజు చూసినప్పుడు ఆ మొదటి చూపులోనే నీ మీద ప్రేమ కలిగింది. ఫ్రెండ్స్, కొద్దిగా ఆలోచిద్దామా. ఇప్పుడు ఉదాహరణకి ఎవరినన్నా అలా చూడంగానే ఇలా ఏర్పడేది ప్రేమ అంటారండి. ప్రేమ అనేది ఏంటంటే ఒక వ్యక్తిని అర్థం చేసుకునే కొలది. వాళ్ళు అసలు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ అసలు వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళని ఇష్టపడాలా, ఇష్టపడకూడదా, ప్రేమించాలా, ప్రేమించకూడదా, వాళ్ళకి దూరం ఉండాలా, దగ్గర అవ్వాలా, లేకపోతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయవచ్చా, లేకపోతే ప్రేమించవచ్చా, ఇవన్నీ అలా ఆలోచించడానికి అవకాశం ఉంది. కానీ అలా చూడంగానే ఇలా ప్రేమ ఏర్పడేది
అది ప్రేమ అని అనరు. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదండి, నా దృష్టిలో లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. రీసెంట్ గా అమెరికా వాళ్ళు, అంటే ఈ లాక్డౌన్ కి ముందు, COVID-19 కి ముందు ఒక అతను ఏమన్నాడు అని అంటే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదండి, లవ్ ఎట్ ఫోర్త్ సైట్ అని అన్నాడు. అంటే ప్రేమ మొదటి చూపులో కాదండి, 4వ చూపులో కలిగిద్ది అని అంటాడు. నేనేమంటానంటే, మొదటి చూపు, రెండో మూడో చూపు, 4వ చూపు ఇదంతా కాదండి. అర్థం చేసుకునే కొలది, వ్యక్తి గురించి తెలుసుకునే కొలది ఏర్పడేదే ప్రేమ. రైట్ అండి? సో కాబట్టి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది పచ్చి అబద్ధం అండి, పచ్చి అబద్ధం. ఎవరన్నా తమ్ముడు చెల్లి నీతో ఎవరన్నా అలా చెప్తే అది వాస్తవం కాదు, అది నమ్మొద్దు. లేకపోతే ప్రేమని ఒక ఫిలాసఫర్ 3 విధాలుగా డివైడ్ చేశాడండి, 3 విధాలుగా చెప్తా ఉన్నాడు. మొదటిది వరల్డ్లీ లవ్, అంటే లోక ప్రేమ. రెండవది పేరెంటల్ లవ్, తల్లిదండ్రుల ప్రేమ. మూడవది దేవుని ప్రేమ. సో మొదటి ప్రేమ లోక ప్రేమ, వరల్డ్లీ లవ్ ఎలాంటిదంటే, ప్రేమిస్తే ప్రేమిస్తా ఉంటారు ఎవరైనా సరే, క్లాస్మేట్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే ప్రేమిస్తే ప్రేమిస్తారు. మనం ఏదన్నా ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారు. కాలేజీలో మనం ఏదన్నా చూపిస్తే ఎగ్జామ్స్ లో వాళ్ళు కూడా చూపిస్తారు. ఒకవేళ ఎవరైనా లోకరీత్యా మాట్లాడాలంటే సినిమాకి తీసుకెళ్తే వాళ్ళు కూడా సినిమాకి తీసుకెళ్తారు. హోటల్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా హోటల్కి తీసుకెళ్తారు. పార్టీ ఇస్తే వాళ్ళు కూడా పార్టీకి పిలుస్తారు. ట్రీట్ ఇస్తే వాళ్ళు కూడా ట్రీట్ మనకిస్తారు. ఎప్పుడన్నా మనం సహాయం చేస్తే వాళ్ళు కూడా మనకి ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా సహాయం చేస్తారు. సో కాబట్టి దిస్ ఈజ్ వరల్డ్లీ లవ్, లోక ప్రేమ. ప్రేమిస్తే ప్రేమిస్తారు, సహాయం చేస్తే చేస్తారు, చూపిస్తే చూపిస్తారు, ఇస్తే ఇస్తారు. సో దిస్ ఈజ్ వరల్డ్లీ లవ్. ఇది ఎవరి మధ్య ఉంటది? ఫ్రెండ్స్ మధ్య, క్లాస్మేట్స్ మధ్య, రిలేటివ్స్ మధ్య, నైబర్స్ మధ్య ఇలాంటి ప్రేమను మనం చూస్తా ఉంటాం. రెండవది తల్లిదండ్రుల ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదంటే, ప్రేమించకపోయినా ప్రేమిస్తా ఉంటారు కొంతవరకు. సో తల్లిదండ్రులు మోసం చేస్తా ఉంటాం మనం. వాళ్ళ స్టాండర్డ్స్ కి తగిన విధంగా జీవించం, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి తగిన విధంగా మనం ప్రవర్తించం. కొన్నిసార్లు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మనం మీట్ అవ్వలే, అయినా ఫీజులు కడతానే ఉంటారు. అయినా ఇంటికి వచ్చినప్పుడు, హాస్టల్ నుంచి వచ్చినప్పుడు సో మంచిగా ప్రేమగా అవి ఇవి వండి పెడతా ఉంటారు, ఫీజులు కడతా ఉంటారు, బట్టలు కొనిస్తా ఉంటారు, బుక్స్ కొనిస్తా ఉంటారు. సో వాళ్ళని మోసం చేస్తా ఉంటాం. కొన్నిసార్లు చదవం సరిగా, కొన్నిసార్లు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వం, కొన్నిసార్లు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తా ఉంటాం, కొన్నిసార్లు ఇంటి మీదకి తగాదాలు తీసుకొస్తా ఉంటారు. అయినా ప్రేమిస్తా ఉంటారు కానీ కొంత మట్టుగా, టు సమ్ ఎక్స్టెంట్. అది మనకు తెలుసు. ఓకే. సో మూడవ ప్రేమ గురించి ఆలోచిస్తే, ఇది దేవుని ప్రేమ. దీన్ని అగాపే ప్రేమ అంటారు, అగాపే ప్రేమ. ఓకే. అన్కండిషనల్. ఈ ప్రేమ ఎలాంటిదంటే, ద్వేషిస్తూ ఉన్నా, మాట వినకపోయినా, పట్టించుకోకపోయినా ఆ ప్రేమ వెంటాడుతానే ఉంది. దేవుని ప్రేమ మనందరికీ తెలుసు కదా. దేవుని మాటను ధిక్కరించి శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికల్ని నెరవేర్చుకుంటా ఉన్నప్పుడు సైతం ప్రాణం ఇచ్చినంతగా ఆయన నన్ను ప్రేమించారు. అందుకని బైబిల్ గ్రంథంలో ఆ వచనాలను ఒకసారి నేను అవి క్విక్ గా చదువుతాను. 3వ అధ్యాయం 16వ వచనం. ఒకసారి యోహాను సువార్త 3:16 మనందరికి తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఇక అన్కండిషనల్ అన్నమాట. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆ ప్రేమ వెంటాడుతానే ఉంటది. నువ్వు చీకొట్టినా ఆ ప్రేమ నిన్ను వెంటాడుతానే ఉంటది. కొన్నిసార్లు తిరుగుబాటు చేస్తా ఉంటాం, ఆ ప్రేమ వెంటాడుతానే ఉంటది. కొన్నిసార్లు అన్యులైతే ఆయన్ని దూషించడం, తిడతా ఉంటారు కదా, చాలా అవమానంగా మాట్లాడుతూ ఉంటారు ఆయన్ని. మనం టీవీలో వాటిలో చూస్తూ ఉంటాం. అయినా ఆ ప్రేమ వెంటాడుతానే ఉంటది, ఆ ప్రేమ వెంటాడుతానే ఉంటది. సో నీ రంగుతో పని లేదు, నీ పరిస్థితులతో పని లేదు ఆ ప్రేమకి. సో అందుకని అన్కండిషనల్ గా దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 15వ అధ్యాయం దేవుని ప్రేమ గురించి మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటది. ఏమనంటే, ఈ ప్రేమ ఎలాంటిదంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడూ లేడు.
సో ప్రాణమిచ్చే ప్రేమ, స్నేహితులుగా భావించి నిన్ను నీ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. అందుకని రోమన్స్ లో చాలా క్లియర్ గా ఈ విధంగా ఉంటది. దేవుడు ప్రేమ ఏ విధంగా వ్యక్తపరిచాడు మన పట్ల అనేది అక్కడ మనం చూడొచ్చు. సో 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 5-8 మనం గమనిస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు. సో ఈ ప్రేమ ఎలాంటిదంటే ప్రాణం ఇచ్చే ప్రేమ. సో 3 రకాల ప్రేమలు తమ్ముడు. మొదటి ప్రేమ లోక ప్రేమ. ఇది ప్రేమిస్తేనే ప్రేమిస్తా ఉంటది, ప్రేమించకపోతే ప్రేమించడం. ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, రిలేటివ్స్, నేబర్స్ చూస్తా ఉంటాం. రెండవది పేరెంటల్ లవ్, తల్లిదండ్రుల ప్రేమ. ద్వేషిస్తా ఉన్నా, మాట వినకపోయినా, ప్రేమించకపోయినా సో వాళ్ళు మనల్ని ప్రేమిస్తా ఉంటారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ అవ్వకపోయినా తల్లిదండ్రులు ప్రేమిస్తానే ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళకి చికాకు రప్పిస్తా ఉంటాం, కొన్నిసార్లు వాళ్ళని నష్టపరుస్తూ ఉంటాం ఆర్థికంగా, కొన్నిసార్లు వాళ్ళ పరువు తీసేస్తా ఉంటాం, అయినా ప్రేమిస్తా ఉంటాం. అయితే టు సమ్ ఎక్స్టెంట్, కొంతవరకే కండిషన్. సో మనకి ఇక్కడ ఉంటా ఉంటాయి, మనకు తెలుసు. అయితే అన్కండిషనల్ లవ్, ఇట్ ఈస్ గాడ్స్ లవ్, అగాపే లవ్. సో దైవ ప్రేమ, ద్వేషిస్తా ఉన్నా, మాట వినకపోయినా, పట్టించుకోకపోయినా ప్రేమించే ప్రేమ, ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. రైట్. లవ్ వర్సెస్ లస్ట్ చాలాసార్లు అర్థం కాదు. అన్న ఇదిగో ఇప్పుడు నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది అంటుంది, లేకపోతే ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. అది నిజమైన ప్రేమ కాదా ఎలా తెలుసుకోవాలి? ప్రేమ ఏది, లస్ట్ ఆర్ ఇన్ఫాక్చుయేషన్ ఏది, ఎలా తెలుసుకోవచ్చు? వెరీ సింపుల్. సో ప్రేమకున్న స్వభావం ఏంటంటే ప్రేమ ఆశించదు. అంటే ఆశించదు. ఏదో ఎదుటి వారిలో ఆశించి ఏర్పడేది అది ప్రేమ కాదండి. అంటే నా చదువు చూసో, నా అందం చూసో, నీ అందం చూసో, నీ 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 నడక చూసో, నీ నవ్వు చూసో, నీ కళ్ళు నచ్చో, నీ ముక్కు నచ్చో, నీ మొహం నచ్చో, నీ స్టైల్ నచ్చో, నీ ఫిజిక్ నచ్చో, నీ ఉద్యోగం నచ్చో ఈ ఏర్పడేది ఉందే, దట్ ఈజ్ నాట్ లవ్. ప్రేమ గురించి ఏమని ఉంటాం? ప్రేమ ఆశించు. అంటే ఎదుటి వారిలో ఏదో చూసి ఏర్పడేది ప్రేమ కాదండి. అందుకనే ప్రేమకి చక్కని ప్రేమ అంటే ఏంటి అనేది మనం కొరింథీ పత్రికలో చక్కగా చూడొచ్చు. ప్రేమ యొక్క లక్షణాలు: ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమలో మత్సరం ఉండదు, ప్రేమలో డంబం ఉండదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తించదు, స్వప్రయోజనాన్ని విచారించుకోదు, త్వరగా కోప్పడదు, అహంకారమును మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమందు సంతోషపడుతుంది, అన్నిటినీ తాళుతుంది, అన్నిటినీ నమ్మిద్ది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటది. ప్రేమ శాశ్వతమైన. సో అందుకని నేను అక్కడ పెట్టాను. లవ్ ఎలాంటిది అని అంటే ఇస్తుంది, మర్చిపోతుంది. లవ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. ప్రేమ ఇస్తుంది, క్షమిస్తుంది. ఎలాంటి వారినైనా క్షమిస్తుంది. అంతేగాని ఎదుటి వారిలో ఏదో చూసి ఏర్పడేది, నీ నడక, స్టైలు, నీ మొహం, నీ అందం, నీ ఉద్యోగం, నీ చదువు, నీ మంచితనం ఈ చూసి ఏర్పడేది ప్రేమ కాదా? లస్ట్ అంటే ఏంటి? ఇదేం చేస్తుంది అని అంటే గెట్స్ అండ్ ఫర్గెట్స్. పొందిద్ది, దోచుకుంటది. నీ అందాన్ని, నీ శీలాన్ని, నీ దగ్గర ఉన్న వాటన్నిటిని దోచుకుంటది. ఏమిస్తుంది అని ఎదురు చూస్తా ఉంటది లస్ట్. ప్రేమల్లా ఏమి ఇవ్వాలని ఎదురు చూస్తే లస్ట్ ఏం చేస్తుందో తెలుసా? ఏం పొందాలి అని ఎదురు చూస్తా ఉంటది. ఎదుటి వాళ్ళ దగ్గర ఏం పొందాలి అని ఎదురు చూస్తా. అలా పొంది అన్ని. అందుకనే చూస్తా ఉంటాను సమాజంలో కొంతమంది ప్రేమికుల్లాగా తిరుగుతా ఉండేవాళ్ళు. ఆ ప్రియుడి దగ్గర, ప్రియురాల దగ్గర అవి ఇవి కొనిపించుకోవటం, మాల్స్ కి తీసుకెళ్లి
అవి ఇవి కొనిచ్చుకోవటం, సినిమాలకు తీసుకెళ్ళటం, పార్టీలకు తీసుకెళ్ళటం, ఖర్చు పెట్టియటం, రీఛార్జ్లు చేయించుకోవటం, అవి ఇవి షాపింగ్లు ఇవన్నీ చేసి చివరికి సారీ పవన్ మా మామయ్య కొడుకుతో ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పే కేసులు కోకొల్లలు. సో అందుకని లస్ట్ ఏం చేస్తుంది అంటే గెట్స్ అండ్ ఫర్గెట్స్. సో ఫ్రెండ్స్, ఈ మాటలు వింటా ఉన్న యవనస్తులు ఒకవేళ ఎవరన్నా ప్రేమలో ఉంటే, ప్రేమని ఒకవేళ రిలేషన్షిప్స్ లో ఉంటే, బాయ్ అండ్ గర్ల్ రిలేషన్షిప్ లో ఉంటే, మీ మధ్య ఏర్పడింది ప్రేమ మోహం అనేది అర్థం చేసుకోవచ్చు. ప్రేమ అయితే ఇందా చెప్పాను కదండి, సో ఎదుటి వాళ్ళలో ఏదో చూసి ఏర్పడేది అది ప్రేమ కాదు. సో ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, ఎదుటి వారి దగ్గర దోచుకోదు, ఎదుటి వారికి అపకారం చెయ్యదు. కొంతమంది ప్రేమికులను చూస్తూ ఉంటాం, ఎంత ఎంత అపకారం జరుగుతూ ఉంటుంది ఒకళ్ళొకళ్ళు. అలా వాళ్ళు తిరగటాన్ని బట్టి, కలిసి ఉండటాన్ని బట్టి ఎప్పుడు తిడతానే ఉంటారు ఈ అమ్మాయిని ఆ అబ్బాయి. అపకారం ఉండదు ప్రేమలో, స్వప్రయోజనాన్ని విచారించదు. సో లస్ట్ అయితే ఏం చేస్తుంది, పొందిద్ది, దోచుకుంటా ఉంటది. అది ఏదైనా అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, శీలం అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, దోచుకుంటా పొందుతా చివరికి ఈజీగా మర్చిపో. ఆ తర్వాత మీరు చూస్తే ఫాల్ ఇన్ లవ్, ప్రేమలో పడటం. చాలా మంది ప్రశ్నలు అడుగుతారు, అన్న ప్రేమించడం తప్ప, ఒక విశ్వాసి ప్రేమించొచ్చా, ప్రేమలో పడటం తప్ప? ఇక్కడ నేను తప్ప ఒప్ప అని అనట్లేదు, కానీ చదువుకోవటానికి వచ్చిన నువ్వు ఇంటర్మీడియట్, డిగ్రీనో, ఇంజనీరింగో, పాలిటెక్నికల్లో చదువుకోవటానికి చేర్పించిన నిన్ను మీ మమ్మీ డాడీలు కాలేజీలో, హాస్టల్లో చేర్పించి చదివిస్తా ఉన్న మీ మమ్మీ డాడీ, లేకపోతే నువ్వు చదువుకోవటానికి వచ్చిన నీవు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రేమ దోమ అంటే తిరిగామనుకోండి ఏమవుతుంది, ఖచ్చితంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. తర్వాత ఎప్పుడు భయంగా జీవించాల్సి వస్తుంది. సో కాబట్టి నా సలహా, లేకపోతే చాలా మంది పెద్దలు ఇచ్చే సలహా ఏంటంటే, ప్రేమించటం తప్ప రైటా నేను ఇక్కడ చెప్పట్లేదండి, కానీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ప్రేమ చాలా 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 ప్రేమలో పడటం చాలా 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 నష్టం. కాబట్టి విద్యార్థి దశలో ప్రేమ అంట దోమ అంట తిరగకుండా ఉండటమే మేలు. మీరు అనొచ్చు, మరి ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రేమలో పడొచ్చా? అది నేను ఇక్కడ డీల్ చేయట్లా. ఒకవేళ ఎవరన్నా ఈ మాటలు వినేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరన్నా ప్రేమలో పడాలి పడకూడదు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే పర్సనల్ అని నాకు ఫోన్ చేయండి, నేను చెప్తున్నాను. ఎక్కువ మంది విద్యార్థి దశలోనే ఉన్నారు కాబట్టి ఈ గ్రూప్ లో విద్యార్థి దశలో ఉండంగా, విద్యను అభ్యసిస్తా ఉండంగా, పీజీ వరకు, ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత కోర్సులు కూడా ప్రేమలో పడకుండా ఉండటం మేలు. ప్రేమ డేంజర్ ఒక రకంగా, ప్రేమలో పడటం అన్న. సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి కదన్న, సినిమా హీరోయిన్ల గురించి, కొంతమంది బయట వాళ్ళ గురించి, వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు అని అంటే వెరీ ఫ్యూ. స్టాటిస్టిక్స్ ఏమని తెలియజేస్తా ఉన్నాయి అని అంటే, 100 మంది ప్రేమ జంటలు ఉంటే కేవలం 7 పెయిర్స్ మాత్రమే మ్యారేజ్ చేసుకుంటా ఉన్నారు. అంటే మిగిలిన 93 కపుల్స్ ఏమవుతున్నారండి, ఆ పెయిర్స్ ఏమవుతున్నారు, ప్రేమ అని తిరిగారు ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు, కానీ పెళ్లి దాకా వెళ్ళలేదు. అలా ఒకవేళ నువ్వు తిరిగి ఈ 93% లో ఉన్నావు అనుకో, ఏమైందండి, దేవుని నామానికి అవమానం, నీ వివాహ జీవితానికి అవమానం. అది 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 ఇబ్బందికరంగా ఉంటది. ఎందుకని స్టాటిస్టిక్స్ ఏమని చెప్తున్నాయి అంటే 100లో కేవలం 9 సక్సెస్ఫుల్ గా పెళ్లి దాకా వెళ్తున్నాయి. అవి కూడా చాలా రీజన్స్ ఉన్నాయండి. సేమ్ కులం అమ్మాయి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వదులుకోవటానికి ఇష్టం లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీ వదులుకోవటానికి ఇష్టం లేదు, సేమ్ క్యాస్ట్ వదులుకోవటానికి ఇష్టం లేదు, లేకపోతే అప్పటికే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి అమ్మాయికి 2వ నెల, 3వ నెల, 5వ నెల
సో విడిచిపెడితే కుదరదు కాబట్టి ఇలాంటి కారణాలు బట్టి కొన్ని పెళ్లిళ్ళు అవుతున్నాయి అంట ఈ 7%. సో కాబట్టి ఈ ఇస్సాకు మ్యారేజ్ చూసామనుకోండి, చక్కగా తండ్రి అరేంజ్ చేసి సో ఒక మీడియేటర్ ను పంపించి దేవుని చిత్తాన్ని తెలుసుకొని జరిగిన మ్యారేజ్ చాలా మోడల్ మ్యారేజ్ గా బైబిల్లో ఉంది. అలాగే ఆడమ్ ఈవ్ దేవుడు జత చేసిన మ్యారేజ్ అది కదా. ఇట్లా అంటే ప్రేమ వివాహాలు కూడా ఉన్నాయి, కానీ అవి చాలా దాని వెనకాల చాలా రిస్క్ ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే ప్రాముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నప్పుడు ప్రేమ దోమ అనటం అది తప్పండి. పాపం అని అనట్లేదండి నేను, తప్పు. ఇట్ లీడ్స్ ఇన్ టు సిన్. చాలా ధైర్యంగా చెప్పగలను. తప్పు విద్యార్థి దశలో ఉండగా ప్రేమించడం, ఒక అబ్బాయి అమ్మాయి కలిసి అలా విచ్చలవిడిగా తిరగటం, అది తప్పు. అదే సమయంలో ఇట్ లీడ్స్ ఇన్ టు సిన్, పాపంలోకి నడిపిస్తుంది. కాబట్టి సో చదువుకోవడానికి వచ్చిన నీవు శుభ్రంగా చదువుకుంటా, సో సెటిల్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఫోన్ చేసి అడుగు, అప్పుడు ఏం చేయాలో నేను చెప్తా. అర్థమైంది కదండి? ఇంతవరకు చాలు అనుకుంటున్నాను ఇక్కడ. సో కాబట్టి ఈ గ్రూప్ లో ఎవరైనా అలాంటి వాళ్ళు ప్రేమలో ఉంటే, ఒకవేళ ఆల్రెడీ ప్రేమలో ఉన్నామన్న నా పరిస్థితి ఏంటి, నేను చదువుకుంటా ఉన్నాను కానీ తెలుసో తెలియకో ప్రేమలో పడ్డానికి ఏం చేయాలి అని అంటే ఫోన్ చేయి, ఏం చేయాలో చెప్తాను నేను. సో ఒకవేళ సో వింటా ఉన్న వాళ్ళల్లో ప్రపోజల్ నడుస్తా లేకపోతే ఒకవేళ టెంప్ట్ అవుతా అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి సో అలాంటి వాటిల్లో మీరు పడొద్దని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. బైబిల్ని బేస్ చేసుకొని చెప్తున్నాను, సర్వీస్ ని బేస్ చేసుకొని చెప్తా ఉన్నాను. రైట్ అండి, ముందుకెళ్దాం. సో ఇక్కడ యాక్చువల్ గా ఇది ఈ లవ్ అండ్ మ్యారేజ్ అనేది నాకు ఇచ్చిన టాక్ సుకుమార్ బ్రదరు. అయితే మధ్యలో ఇది నేను ఎందుకు పెట్టానంటే ఈ రెండిటికి ఇది కొంచెం కనెక్షన్ అన్నమాట. అందుకని దీన్ని జస్ట్ అలా చెప్పి ముందుకు వెళ్ళాలని నేను సెక్స్, క్రిస్టియన్ పర్స్పెక్టివ్ ఆఫ్ సెక్స్, క్రైస్తవ దృక్పథం ఏంటి ఈ లైంగిక పరమైన వీటి గురించి, ఈ సెక్స్ గురించి అని అంటే 3 ఇచ్చాను చూడండి అక్కడ. ప్రీ మ్యారిటల్ సెక్స్, పోస్ట్ మ్యారిటల్ సెక్స్ అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్. సో దేవుని గ్రంథంలో చాలా క్లియర్ గా సో ప్రీ మ్యారిటల్ సెక్స్ అంటే వివాహం కాకముందు స్త్రీ పురుషులు లైంగిక పరమైన కోరికలు తీర్చుకోవడం, వెదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, శారీరకంగా అవ్వచ్చు మానసికంగా అవ్వచ్చు. శారీరకంగా తీర్చుకుంటేనే ప్రీ మ్యారిటల్ సెక్స్ అని లోకం చెప్తుంది, కానీ బైబిల్ ప్రకారం శారీరకంగా మానసికంగా తీర్చుకునే వాటిని కూడా ప్రీ మ్యారిటల్ సెక్స్ అని అంటూనే ఉన్నారు. అంటే మనసులో ఆలోచించుకొని ఆ భావ ఉద్రేకాలని ఇది చేసుకోవటం. సో అది సో మానసికంగా అది కూడా తప్పే అంటుంది. సో బైబిల్లో ఎంత చక్కగా మన హెబ్రీ పత్రికలో చాలా క్లియర్ గా అది యాక్చువల్ గా మ్యారేజ్ ఉన్నప్పుడు అది మనం చూద్దాము. మ్యారేజ్ గురించి చూసేటప్పుడు చూద్దాం. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీ 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులను వ్యభిచారులకును దేవుని తీర్పు తీర్చును. వివాహానికి ముందే సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అది దేవుని తీర్పు గురవుతామని అంటారు. తర్వాత తెస్సలోనిక పత్రికలో, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తం. జారత్వం అనే దీన్ని ప్రీ మ్యారిటల్ సెక్స్, వివాహానికి ముందు స్త్రీ పురుషులు లైంగిక పరమైన కార్యక్రమాల్లో నిమగ్నం అవటాన్ని జారత్వం అని బైబిల్ చెప్తాం. దేవుడు చాలా అసహ్యించుకుంటా ఉంటాడు. ఒక పురుషుడు తన వివాహం అయిన తర్వాత తన భార్యతో పవిత్రంగా సెక్స్ లో పాల్గొనాలని, అలాగే స్త్రీ వివాహం అయిన తర్వాత తన పురుషునితో అంటే తన భర్తతో పవిత్రంగా సెక్స్ లో పాల్గొనాలని దేవుడు ఇష్టపడతా బైబిల్లో మనకి తెలియచేశాడు. సో అట్లా కాకుండా ముందే
అలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యి ఒకవేళ నువ్వు వివాహం చేసుకున్నట్లయితే అది ఎలాంటిదో నువ్వే ఆలోచించు కదా. గిల్ట్ తో చచ్చిపోతా ఉండాలి, ఎప్పుడు గిల్ట్ తో బాధపడతా ఉంటారు. నువ్వు నిజంగా విశ్వాసిదైతే సో వివాహానికి ముందే ఎవరితోనన్నా నువ్వు ఈ సెక్షువల్ ఇంటర్ కోర్స్ లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్ లో నువ్వు పాల్గొని మరొక స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే సో గిల్ట్ తో దేవుని ఎదుట అపరాధ భావనతో నువ్వు బాధపడతా ఉంటావు జీవితాంతం. అలాగే నీ 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 స్పౌజ్ ని నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి లేకపోతే పెళ్లి చేసుకున్న అబ్బాయిని మోసం చేసినట్లు అవుతా ఉంటారు. ఎప్పుడు నీకు ఒకలాంటి ఫీలింగ్స్ వస్తాయి, నేను ఇలా చేశాను కదా, ఒకవేళ తను కూడా అలాంటి ఇచ్చేసిందా, నేను ఇలా చేశాను కదా, అతను కూడా ఇలాగే నాకంటే ముందు ఇలా చేసి, ఇలాంటి ఫీలింగ్స్ నిన్ను వేధిస్తా ఉంటాయి. సో కాబట్టి అందుకనే దేవుడు చాలా క్లియర్ గా చెప్పాడు, పానుపు నిష్కలంకంగా పవిత్రంగా ఉండాలి, సో జారత్వానికి దూరంగా ఉండండి అని చెప్తాం. పోస్ట్ మ్యారిటల్ సెక్స్, వివాహం అయిన తర్వాత స్త్రీ పురుషుడితో పురుషుడు స్త్రీతో జరిగే దాన్ని పోస్ట్ మ్యారిటల్ వివాహం తదంతరం, అది దేవుడు. ఆ తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్, అది వివాహం అయిన వాళ్ళు తన ఎక్స్ట్రా ఎఫైర్స్ కలిగి ఉంటే దాన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ అన్నారు. బైబిల్ ప్రకారం దాన్ని వ్యభిచారం అని పిలుస్తాం. సో వ్యభిచారం గురించి కూడా అనేక సందర్భాల్లో మీరు విని ఉంటారు కదండి. సో ఇంత మాత్రమే కాకుండా సో ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి చూస్తే సెక్షువల్ గా అనేక విధాలుగా అంటే ఫోనోగ్రఫీ చూడటం ద్వారా, అలాగే ఈ సెక్సువల్ టెక్స్ట్ లో అంటే పంపించుకోవటం ద్వారా, ఆ కాన్వర్జేషన్ వినటం ద్వారా ఇలా తృప్తి పొందే వాళ్ళు అనేక మంది యవనస్తులు ఉంటారు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా. సో ఇవంతా పాపం. సో వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ ఇలాంటివి లేకుండా పవిత్రంగా ఉండాలి అని దేవుడు పవిత్రంగా ఉండటానికి తెస్సలోనీయులకు రాస్తే మనం చూస్తాం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. 7వ వచనం చూడండి, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రంగా ఉండుటకు పిలవలేదు అని. సో కాబట్టి ఈ ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి, రైట్. దెన్ మ్యారేజ్ గురించి మనం ఆలోచిస్తే, వివాహం గురించి ఆలోచిస్తే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ మ్యారేజ్. వివాహంలో అతి ప్రాముఖ్యమైన రంగాల్లో ఇది ఒకటండి. వివాహం అనేది ఒక వ్యక్తి జీవితంలో అతి ప్రాముఖ్యమైన రంగాల్లో వివాహం ఒకటి. బైబిల్ కూడా, ద బైబిల్ ఆల్సో గివ్స్ ఏ గ్రేట్ ఇంపార్టెన్స్ టు మ్యారేజ్. సో వివాహానికి చాలా ప్రాధాన్యత బైబిల్ ఇస్తున్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు. అందుకనే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, అని ఉంటది. మ్యారేజ్ షుడ్ బి ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంటుంది, మ్యారేజ్ షుడ్ బి హానర్డ్ బై ఆల్ అండ్ ద మ్యారేజ్ బెడ్ కెప్ట్ ప్యూర్ ఫర్ గాడ్ విల్ జడ్జ్ ద అడల్టరస్ అండ్ ఆల్ ద సెక్షువల్ ఇమ్మోరల్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచాలి, అందరూ వివాహాన్ని గౌరవించాలి, వివాహం అంటే గౌరవం ఉండాలి, వివాహాన్ని ఘనమైనదిగా ఎంచాలి అని అర్థం. ఒక రకంగా మనం చూస్తే బైబిల్ స్టార్ట్స్ విత్ మ్యారేజ్ అండ్ ఎండ్స్ విత్ మ్యారేజ్. బైబిల్ స్టార్ట్స్ విత్ ఎ మ్యారేజ్. ఏంటది? ఆదాము వివాహంతో స్టార్ట్ అవుతుంది. దేంతో ఎండ్ అవుతుందండి? సో యేసు ప్రభు వారు సంఘంతో జరగబోయే గొర్రె పిల్ల వివాహ మహోత్సవంతో ఎండ్ అవుతుంది. అంటే ఒక ఫిజికల్ మ్యారేజ్ తో స్టార్ట్ అయ్యి ఒక స్పిరిచువల్ మ్యారేజ్ తో ఎండ్ అవుతుంది. అందుకని బైబిల్, నేను అక్కడ అందుకని కింద, ద బైబిల్ ఆల్సో గివ్స్ ఎ గ్రేట్ ఇంపార్టెన్స్ టు మ్యారేజ్. సో చాలా గొప్ప ప్రాధాన్యత బైబిల్ దీనికి ఇస్తుంది అన్నట్లు మనం గమనించాలి. దాని తర్వాత గమనిస్తే మ్యారేజ్ ఈజ్ అన్ ఐడియా ఆఫ్ గాడ్. ఈ వివాహం అనేది ఎవరో మీ అమ్మ నాన్న ఆలోచన, లేకపోతే మా అమ్మ నాన్న ఆలోచన, లేకపోతే ఇంకొకళ్ళ ఆలోచన కాదండి. ఇట్ ఈజ్ అన్ ఐడియా ఆఫ్ గాడ్. ఆదాము అవ్వకి వాళ్ళిద్దరిని జత చేయటం ఇట్స్ ఏ ఐడియా ఆఫ్ గాడ్. అలాగే సృష్టిలో సో ఈ వ్యవస్థని ఆరంభించింది దేవుడే.
కదా. అందుకని గాడ్ ఈజ్ ద ఆరిజినేటర్ ఆఫ్ మ్యారేజ్. ఈయన రూపకర్త ఆయనే కదా. మనం జెనసిస్ 2:18 ఆయన చూస్తాం. సరే అది కూడా చదువుదాం మనం వివాహం గురించి. సో మొదటి వివాహం గురించి చక్కగా 2:18 చూడండి, 18. సో మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుమనుకొనెను. సో ఆయన ఊహల్లో నుంచి వచ్చింది, ఆయనే దీన్ని స్థాపించాడు. సో ఇట్ ఈస్ అన్ ఐడియా ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ గాడ్ ఈస్ ద ఆరిజినేటర్, ఆథర్ చెప్పుకోవచ్చు, లేకపోతే ఆఫ్ మ్యారేజ్. సో రిలేషన్షిప్స్, ఈ లోకంలో చాలా చాలా రకాల రిలేషన్షిప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ రిలేషన్షిప్స్ ఇన్ ద వరల్డ్. అనేక రకాల రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో పేరెంట్స్ చిల్డ్రన్ మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య, అలాగే సిబ్లింగ్స్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య, ఫ్రెండ్స్ మధ్య, సో అలాగే రిలేటివ్స్ మధ్య, ఇలా చాలా రిలేషన్షిప్స్ ఉన్నప్పటికి కూడా భార్యాభర్తల మధ్య ఉండే రిలేషన్షిప్ ఉందే, ఈ రిలేషన్షిప్ దేంతో ముడిపెట్టడానికి గాని దేంతో కొలవటానికి గాని వీల్లేదండి. అందుకని నేను చాలాసార్లు మ్యారేజెస్ టైంలో చెప్తా ఉంటాను. సో కొంతమందిని పరిచయం చేస్తా, ఇదిగో మీరు హాస్టల్లో ఉన్నప్పుడు దూరంగా ఉంటున్నప్పుడు కొంతమంది అక్క వాళ్ళు, అన్నవాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళు, వయసులో ఉండే వాళ్ళు, పెద్దవాళ్ళు తల్లిలాగా తండ్రిలాగా దగ్గరకు తీసి ఆదరిస్తా ఉంటారు సహవాసంలో కూడా. ఈవెన్ యూపీఎఫ్ లో కూడా మీరు అలా మాట్లాడుతూ ఉండొచ్చు. ఫలానా అన్నను చూపించి, ఈయన నాకు అన్న లేడండి, ఈయన దేవుడిచ్చిన అన్న లాంటి వాడు. సో నాకు అక్క లేదండి, సొంత అక్క, ఇదిగో ఈవిడ నాకు దేవుడిచ్చిన అక్క లాంటిది. అలాగే మా నాన్న చనిపోయాడు, ఈయన నాకు తండ్రిలాగా చేశాడు, తండ్రి లాంటి వాడు, తల్లి లాంటిది అని ఇలా చెప్తా ఉంటాం చాలా మందిని చూపించి. కానీ ఎక్కడైనా ఒక ఆవిడ్ని చూపించి, ఈవిడండి మా భార్య లాంటిదండి అని చెప్పం. అలాగే ఎవరినన్నా చూయించి, ఈయనండి నా భర్త లాంటి వాడండి అని చెప్పమండి. చెప్పకూడదు. చెప్తే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. ఇటువైపు ఆంధ్రాలో కొంప కుల్లేరైపోయింది, కొంప గోదావరి అయిపోయింది అని అంటా ఉంటారు. ప్రమాదం జరిగిపోతుంది, అలా చెప్పకూడదు. అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ సంథింగ్ స్పెషల్ అండ్ సంథింగ్ యూనిక్. భార్యాభర్తల మధ్య ఉండే ఈ సంబంధాన్ని మరి ఏ సంబంధంతో పోల్చి చెప్పకూడదండి. అలాంటి ప్రాధాన్యత ఇచ్చాడు బైబిల్ గ్రంథం. అందుకని ఏక శరీరం అన్నారు వాళ్ళిద్దరు. తల్లిని బిడ్డల్ని అలా అనలా, ఫ్రెండ్స్ అలా అన్నా, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్ని అలా అనలా, రిలేటివ్స్ ని అలా అనలా. భార్యాభర్తే ఏక శరీరం. ఓకే. సో వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ రిలేషన్షిప్ ఇక మరి ఏ రిలేషన్షిప్స్ తో పోల్చకూడదు. ఇది అర్థం చేసుకోవాలి. వివాహం చేసుకోబోయే మీరు, ఒకవేళ వివాహం అయి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, సో భార్యకి ఇవ్వాల్సిన స్థానం, భర్తకి ఇవ్వాల్సిన స్థానం మరి ఎవరికి ఇవ్వకూడదు. కానీ పెళ్లిలో కూడా మనం చూస్తూ ఉంటాం. సో పెళ్లి చేసే ఆయన పిలిపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని వీళ్ళ తల్లిదండ్రులు పిలిపించి చేతులు కలుపుతారు. కలిపిన తర్వాత ఇక మీరు వెళ్ళిపోవచ్చండి, ఇక మీ పని అయిపోయింది, మీ బాధ్యత తీరిపోయింది అని అంటారు కదా. సో ఇక వాళ్ళిద్దరు ఒకరి చేతిలో ఒకరు పెట్టేశారు. సో ఇక తల్లిదండ్రులు అంటే వాళ్ళతో ఇక సంబంధం లేదని కాదు ఉద్దేశం. ఇక వీళ్ళిద్దరు మధ్య ఉండే సంబంధం ఏ సంబంధంతో ఇక పోల్చలేదు. అటువంటి సంబంధం భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం. తర్వాత గమనిస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్. క్రైస్తవ వివాహం యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే, అక్కడ మీరు కొన్ని కనబడుతుంది. మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ కవెనెంట్, కాంట్రాక్ట్. మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అంటే మీకు తెలుసు, కొన్నిసార్లు ఇప్పుడు పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు భోజనాలు అందరూ 1000 మంది భోజనాలకి ₹1,00,000 కాంట్రాక్ట్ ఇచ్చేస్తా ఉంటారు, ₹2,00,000 కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం. కాంట్రాక్ట్ ఏ టైంలోనైనా చేంజ్ చేసుకోవచ్చు, మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ 10,000 మందికి ₹2,00,000 ఒక ఆయన వచ్చాడు, ఒక 6-7 రకాల లేకపోతే 10
ఐటమ్స్ తో నేను భోజనాలు పెడతానండి 1000 మందికి అని ఒక ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చాం. అయితే సేమ్ ఐటమ్స్ తో ఇంకొక ఆయన 1,50,000కే భోజనాలు పెడతానన్నాడు అనుకోండి. ఈ మొదటి కాంట్రాక్ట్ కి 10,000 అడ్వాన్స్ ఇచ్చాం. అయితే ఇతను వేరే అతను 1,50,000కే పెడతాను అంటున్నాడు. అప్పుడు ఏం చేస్తామండి? ఆ మొదటి కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకుంటాం. అవసరమైతే ఆ 10,000 కూడా వదిలేసుకుంటాం. ఎందుకు? 40,000 మిగులుతాయి ఆ రెండో అతనికి ఇస్తే. సో కాంట్రాక్ట్ కెన్ చేంజ్ అట్ ఎనీ టైం. మారిద్ది, మార్చుకోవచ్చు. సో మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్. తర్వాత మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ అరేంజ్మెంట్. అలాగే వివాహం టైంలో చైర్స్, సో లెఫ్ట్ సైడ్ స్త్రీలకి వేసి, పురుషులకి రైట్ సైడ్ చైర్లు వేసి, బ్యాక్ సైడ్ పిల్లల ఫ్రంట్ కొంచెం విఐపీలకి వేసి అట్లా అరేంజ్ చేస్తారు. ఒకవేళ అక్కడికి వచ్చేటప్పటికి పెళ్లి కొడుకు తండ్రికి అరేంజ్మెంట్స్ నచ్చల. సో ఫ్రంట్ లో వేసిన విఐపి చైర్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్టేజ్ కి అటువైపు ఇటువైపు మార్చుకోవచ్చు. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ వేసిన సిస్టర్స్ కి వేసినవి రైట్ సైడ్ వేసుకోవచ్చు. సో ఎప్పుడైనా అరేంజ్మెంట్స్ మార్చుకోవచ్చు అటు ఇటుగా. మ్యారేజ్ అలాంటిది కాదు. ఇట్స్ నాట్ ఏ అరేంజ్మెంట్. అలాగే మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ కోఆపరేషన్. పెళ్లిలో చూస్తూ ఉంటాం, ఆడపిల్ల తల్లి వైపు వైపు కొన్ని విషయాల్లో కోఆపరేట్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు బస్ వేసుకొని ఏసీ బస్ పెట్టమంటే వీళ్ళు లేదండి మేము సూపర్ లగ్జరీనే పెట్టుకోగలం అని అంటా ఉంటారు. అప్పుడు కొంత కోఆపరేట్ చేయండి సార్, మీరు చేయట్లేదు, అసలు ఆడపిల్లల వాళ్ళు అసలు కోఆపరేట్ చేయట్లేదు అని అట్లా మాట్లాడుకున్నప్పుడు కొంచెం వీళ్ళు సూపర్ లగ్జరీ అనుకున్నది మళ్ళీ ఏసీ బస్ వేయటం ఈ సమ్మర్ లో, ఇట్లా కొంత కోఆపరేట్, ఒకళ్ళకి కోఆపరేట్ చేసుకుంటా ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచనలు మార్చుకొని ఎదుటి వాళ్ళకి కోఆపరేట్ చేస్తా ఉంటారు, సహకరిస్తా ఉంటారు. మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ కోఆపరేషన్. మరి ఏంటండి? కాంట్రాక్ట్ కాదన్నారు, అరేంజ్మెంట్ కాదన్నారు, కోఆపరేషన్ కాదన్నారు, మరి ఏంటి అని అంటే మ్యారేజ్ ఈజ్ ఎ కవనెంట్. ఈ కవనెంట్ అంటే ఏంటో తెలుసా అండి? కవనెంట్ ఈజ్ నాట్ జస్ట్ వర్డ్ ఆర్ ఫీలింగ్స్, బట్ ఇట్ ఈస్ ఎ డెసిషన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డీడ్స్ అని. మాటలు అనుభూతులు కాదండి కవనెంట్ అంటే. చేతలతో చూపగలిగిన ఒక ఖచ్చితమైన నిర్ణయమే నిబంధన. మళ్ళీ చెప్తున్నా, మాటలు అనుభూతులు కాదు కవనెంట్ అంటే, చేతలతో చూపగలిగిన ఒక ఖచ్చితమైన నిర్ణయమే. సో మ్యారేజ్ లో ఆడపిల్ల, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో సో కొన్ని వాగ్దానాలు ప్రమాణాలు చేస్తా ఉంటారు. దట్ ఈస్ కవనెంట్. అంటే ఇక అవి పరిస్థితులను బట్టి మారవు. అన్ని దుఃఖ సమయాల్లో బాధల్లో నాతోనే ఇదిగా ఉంటావా అంటే అవును అని చెప్తా ఉంటారు కదా. ఇట్లా ప్రమాణాలు చేపిస్తా ఉంటారు. కష్ట సమయంలో నిన్ను విడిచిపెట్టను, బాధల్లో నిన్ను విడిచిపెట్టను, కరువులో విడిచిపెట్టను అని ప్రమాణం చేస్తా ఉంటారు. ఫ్రెండ్స్, ఒకవేళ పెళ్లిళ్ళైన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉంటే ఈ గ్రూప్ లో, నువ్వు ని భర్తతో చేసిన ఆ ప్రమాణాలకి కట్టుబడే ఉంటున్నావా ఆలోచించాలి. సో ఇట్ ఈస్ ఎ కవనెంట్. ప్లేస్ ని బట్టి, పర్సన్స్ ని బట్టి మారదు మ్యారేజ్ అనేది. ఇట్ ఈస్ ఎ కవనెంట్. దేవుడు కొత్త నిబంధన, పాత నిబంధన, అది గుర్తుపెట్టుకోండి. కవనెంట్. పెళ్లి అసలు ఎందుకు చేసుకోవాలి? వై షుడ్ వి మ్యారీ? మిస్కాన్సెప్ట్స్ అబౌట్ మ్యారేజ్ అని అక్కడ రాశాను చూడండి. మిస్కాన్సెప్ట్ అబౌట్ మ్యారేజ్ అని రాశాను. చాలా మిస్కాన్సెప్ట్స్ ఉంటాయండి విలేజెస్ లో, ప్రాముఖ్యంగా ఈవెన్ టౌన్స్ లో కూడా ఉంటాయండి. చాలా మంది ఏమని చెప్తా ఉంటారో తెలుసా? మై గాయ్ హ్యాస్ కుకింగ్ ప్రాబ్లం. అంటే మా వాడికి వండుకోవటం చాలా సమస్య అయిందండి, వండుకోవటం చాలా సమస్య అయిపోయింది, హోటల్ భోజనం పడట్లేదు. ఇట్లా చాలా మంది తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. పెళ్లిళ్ళ టైంలో లేకపోతే పెళ్లిళ్ళకి సంబంధాలకు వెళ్ళేటప్పుడు ఇట్లాంటి మాటలు వినపడతా ఉంటాయి. మా వాడు అస్సలు వండుకోలేకపోతున్నాడండి, హోటల్ భోజనం పడట్లేదండి. అంటే హోటల్ భోజనం పడట్లేదు కాబట్టి వండుకోవటం కష్టం అవుతుంది కాబట్టి ఆ పెళ్లి అంటే వండి పెట్టడం కోసం ఆ పెళ్లి కూతురు. ఇలా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఒక క్రైస్తవుడు ఇలా ఆలోచించకూడదు. తర్వాత యంగర్ వన్స్ ఆర్ గెటింగ్ మ్యారీడ్. మా వాడికంటే చిన్నవాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయండి.
మా ఓడి కంటే తక్కువ జీతం ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. మా ఓడిలాగా ఉద్యోగం లేనోడు కూడా పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఇట్లాంటివి చాలా చెప్తా ఉంటారు. సో అంటే మీ ఓడి కంటే నీకంటే చిన్నోడికి పెళ్లి అయిపోతుంది కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవటమా? అందుకా పెళ్లి. ఆ తర్వాత గ్రాండ్ మా ఈజ్ గోయింగ్ టు డై. మా అమ్మ చచ్చిపోయేటట్టుందండి అంటే పెళ్లి కొడుకు తండ్రి అంటాడు అన్నమాట. మా అమ్మ చచ్చిపోయేటట్టుందండి, మా నాన్న చచ్చిపోయేటట్టుందండి. అందుకని పెద్దోళ్ళు కూడా ఒరే చిన్నోడా, ఒరే పెద్దోడా, నేను చచ్చిపోక ముందే ఆ పిల్లని చూపిరా, నాకు ఆ పిల్లని తీసుకురారా, నా మనవరాలు తీసుకురారా అంటారు. అంటే నాయనమ్మో అమ్మమ్మో చచ్చిపోతుంది కాబట్టి తొందరగా పెళ్ళా? అందుకు పెళ్ళా? ఇలా చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తర్వాత ఫ్యామిలీ బెనిఫిట్స్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు పెళ్లి చేసుకుంటే బెనిఫిట్స్ కొన్ని ఇస్తా ఉంటారు అన్నమాట. కొన్నిసార్లు ఫారిన్ టూర్స్ ఉంటా ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటా ఉంటాయి. అందుక పెళ్లి చేసుకోవటం బెనిఫిట్స్ వస్తాయి కదా అని ఇలా చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి లోకంలో. ఆ తర్వాత ఫుల్ఫిల్లింగ్ రెస్పాన్సిబిలిటీ అంటే తల్లిదండ్రుల బాధ్యత అన్నమాట. అరే నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత అయిపోయిద్దిరా, ఇట్లాంటి మాట్లాడుతూ ఉంటారు. అంటే బాధ్యత తీర్చుకోవటానికా పెళ్లి, బాధ్యతలు అవజేసుకోవటానికా పెళ్లి చేయటం. కొంతమంది కట్నం కోసం ఏదో అప్పులు చేసి ఉంటారు, ఆ అప్పు తీర్చడం కోసం కొడుకు వైపు చూస్తా ఉంటారు అన్నమాట. కొడుకు తీసుకొచ్చే కట్నం కోసం చూస్తా ఉంటారు. అలాగే ఇంకా చాలా మంది ఉంటారు, ఏదో వాళ్ళ ఇంటి ప్రక్కన ఉన్న ఈ స్థలం ఖాళీగా ఉందన్నమాట, అది అమ్మకానికి వచ్చింది. ఆ టైంలో కొడుకు పెళ్లి చేస్తే ఆ కట్నంతో ఆ పక్క స్థలం కొనొచ్చు. ఇట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత లైంగిక పరమైన కోరికలు తీర్చుకోవడానికి అంటే కేవలం లైంగిక పరమైన కోరికలు తీర్చుకోవడానికి ఏనా పెళ్లి. ఆ తర్వాత వారసుల్ని సంపాదించడానికి, పిల్లల్ని కంటానికి, కేవలం అంటే ఒక వారసుడి కోసం. ఇలా చాలా మిస్కాన్సెప్ట్స్ ఉన్నాయి. మరి ఎందుకండి ఈ మిస్కాన్సెప్ట్స్ చెప్పారు? బాగానే ఉంది. అసలు ఎందుకు వివాహం అని గమనిస్తే, వివాహం ఎందుకు అని అంటే ఇందాక మనం చూసాం, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. అదము ఒంటరితో అంటారు పండగ, ఒంటరితనం తొంటరితనాన్ని తీసుకొస్తుంది. సో కాబట్టి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వివాహం అంత మాత్రమే కాకుండా వివాహ జీవితం సహవాసం కోసం అతి సన్నిహితమైన సహవాసం భార్యాభర్తల మధ్య ఉంటుంది. సో సహవాసం, టు హ్యావ్ ఫెలోషిప్, సహవాసం కలిగి ఉండటానికి. అది కూడా ఎలాంటి సహవాసం? అతి సన్నిహితమైన సహవాసం. తర్వాత ఒంటరితనాన్ని తీసివేస్తుంది. ఇద్దరు వ్యక్తులను జీవితాంతం ఒకటిగా ఉంచే బంధమే వివాహం, ఒంటరితనాన్ని తీసివేయటానికి. తర్వాత సాటి అయిన సహాయంగా ఉండటం కోసం దేవుడు ఈ వివాహ వ్యవస్థని. తర్వాత వివాహం ద్వారా భార్యాభర్తల లైంగిక పరమైన అవసరాలు తీర్చబడి వారు సంతోషంగా ఉండటానికి వివాహ వ్యవస్థ స్టార్ట్ చేశాడు. తర్వాత భూమిని నిందించడానికి, పిల్ల పాపలతో భూమిని నిందించడానికి వివాహ వ్యవస్థ స్టార్ట్ చేశాడు. సో అంటే ఈ నేను ఇందాక చెప్పినవి అంటే వారసులు, సెక్స్, ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవి వివాహంలో భాగమే గాని వీటి కొరకే వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది గిట్లు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత when should we think of marrying? వివాహం చేసుకోవటం గురించి ఎప్పుడు ఆలోచించాలి? అసలు వివాహం చేసుకోవటం గురించి ఎప్పుడు ఆలోచించాలి అని మనం గమనిస్తే 3 విషయాలు రాశానండి నేను ఇక్కడ. అంటే చదువుకుంటూ ఉండగా వివాహం చేసుకోవటం గురించి వివాహం గురించి తెలుసుకోవచ్చు కానీ వివాహం చేసుకోవటం గురించి ఆలోచించుకోకూడదు. అందుకనే 3 పాయింట్లు ఇక్కడ. ఉద్యోగం వచ్చినప్పటి నుండి ఆలోచించాలి. నువ్వు అంటే ఒక పురుషుడికి వివాహానికి ఎలిజిబిలిటీ ఎప్పుడో తెలుసండి. అంటే తను చట్ట ప్రకారం అయితే 21 సంవత్సరాలు దాటాలి. బైబిల్ ప్రకారం అయితే, మామూలుగా బైబిల్ ప్రకారం లోకరీత్యా కూడా చూస్తే, అతడు పోషించగలిగిన సామర్థ్యం రావాలి. తన భార్యని పోషించగలిగే సామర్థ్యం రావాలి. అంతేగాని అమ్మ నాన్న పోషిస్తారులే ఇట్లా అనుకోకూడదండి. అందుకని కొంతమంది మగపిల్లలు ఉంటారు, వాళ్ళకి పోషణ ఉండదు, ఏముండదు,
కానీ వివాహం చేసుకోవటం గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తారు, వీడు ఆలోచిస్తూ ఉంటాడు. తప్పండి అది. వివాహం గురించి ఎప్పుడు ఆలోచించాలంటే పురుషుడు, ప్రాముఖ్యంగా పురుషుడు స్త్రీని పోషించగలిగే సామర్థ్యం వచ్చినప్పుడు. ఆ సామర్థ్యం ఇంత అని నేను చెప్పట్లా. కొంతమంది 10,000తోనే పోషించగలరు, కొంతమంది 20,000తో పోషించగలరు, కొంతమంది 5,000తోనే పోషించగలరు. పోషించగలిగే సామర్థ్యం మాత్రం నీకు రావాలి. అప్పుడే వివాహం చేసుకోవటం గురించి నువ్వు ఆలోచించాలి. వివాహం గురించి ఆలోచించు, వివాహం ఎలా ఉండాలి, ఇట్లా ఉండాలా, అది ఆలోచించు, అది తప్పు కాదు. వివాహం చేసుకోవటం గురించి మాత్రం నువ్వు ఖచ్చితంగా పోషించగలిగే సామర్థ్యం ఉన్నప్పుడే ఆలోచించాలి. తర్వాత ఎటువంటి ప్రమాదకరమైన దీర్ఘకాలిక జబ్బులు ఉండకూడదు. అలాంటివి ఉన్నవాళ్ళు ఆలోచించకూడదు వివాహం గురించి. వివాహం చేసుకోవటం గురించి ఆలోచించకూడదు. అలా అంటే ఉదాహరణకి ఎలాంటిది, కుష్టు రోగం, ఎయిడ్స్, ఇంక ఈ జబ్బు తగ్గదో, దీని వల్ల ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, తర్వాత ఈ జబ్బు అది ఇతరులకు కూడా అంటుకుంటది అనే జబ్బులతో ఉంటాయి కదండి కొన్ని. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. కానీ సో విశ్వాసులైన వాళ్ళు నాకు ఈ దీర్ఘకాలిక అంటే దీర్ఘకాలిక జబ్బులు చాలా ఉంటాయి. షుగర్, బీపీ, వాళ్ళు చేసుకోకూడదంటే చేసుకోవచ్చు, కానీ దీర్ఘకాలిక ప్రమాదకరమైన జబ్బు అలాంటి వాళ్ళు చేసుకోకుండా ఉండటం మేలు. తర్వాత ఇంపార్టెంట్, కొంతమందికి ఆ సామర్థ్యం ఉండదు. సో వాళ్ళ వివాహం అది దాచిపెట్టి తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా చేసి చాలా ప్రమాదాలు మనం సమాజంలో చూస్తూ ఉంటాం. దయచేసి విశ్వాసి అన్న వాళ్ళు ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. సో ఆ కింద 2వి చాలా ప్రాముఖ్యం. ఒకవేళ అలాంటి సమస్యలు ఎవరన్నా ఉంటే వాళ్ళు వివాహం చేసుకోకుండా ఉండటం చాలా చాలా ఉత్తమం. సో ఇలాంటి పరిస్థితుల్లో వివాహం గురించి ఆలోచించుకోవాలి. సో ఉద్యోగం వచ్చి చక్కని ఆరోగ్యం ఉండి, సో అన్ని పరిస్థితులు మంచిగా ఉంటే, సో 21 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 21కి 20, 23, 24, 25 అప్పుడు మగపిల్లలు, 21 నుంచి ఆడపిల్లలు. ఇంకా ఫారిన్ లోనైతే 25 తర్వాత ఆడపిల్లలు ఆలోచిస్తున్నారు, 30 వచ్చిన తర్వాత మగపిల్లల. నేనంతా చెప్పట్లేదండి. ఆడపిల్ల అయితే 22, 23 నుంచి ఆలోచించవచ్చు చక్కగా, మగపిల్లోడైతే 25 నుంచి ఆలోచించవచ్చు ఎప్పుడు ఉద్యోగం వచ్చిందా. అలాగే కొన్నిసార్లు మగపిల్లలు ఉంటారు, వాళ్ళ అక్కకి పెళ్లి అవదో, వీడికి ఉద్యోగం వచ్చి ఉంటది, మరి పెళ్లి చేసుకోవచ్చా అంటే లేదు. సో మన సాంప్రదాయం ప్రకారం, పద్ధతి ప్రకారం నేను చేసుకోవడం పాపం అనట్లేదు. అక్క పెళ్లి అయిన తర్వాత సో తమ్ముడు పెళ్లి అవటం అనేది మన సాంప్రదాయం కాబట్టి అలా ఆలోచించడం చాలా మంచిది. నీకు ఉద్యోగం వచ్చినప్పటికీ, వయసు ఉన్నప్పటికీ. ఒకవేళ అక్కకి తల్లిదండ్రులకి వేరే సమస్యలుండి, వేరే ప్రాబ్లమ్స్ ఉండి, తమ్ముడు నువ్వు చేసుకోరా, లేకపోతే అబ్బాయి నువ్వు చేసుకో అక్క కంటే ముందు అనే అలాంటి పరిస్థితులు ఉంటే దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్, రైట్. తర్వాత చూసింగ్ యువర్ లైఫ్ పార్ట్నర్ అంటే నీ యొక్క లైఫ్ పార్ట్నర్, నీ భార్యని గాని నీ భర్తను గాని చూజ్ చేసుకునేటప్పుడు ఏమి ఆలోచించాలి, ఏమి ఆలోచించకూడదు, లేదా దేన్ని సీరియస్ గా తీసుకోవాలి, ఏది సీరియస్ గా తీసుకోకూడదు, ఏది ఇంపార్టెంట్, ఏది అంత ఇంపార్టెంట్ కాదు, నెగోషియబుల్, నాట్ నెగోషియబుల్. అంటే ఏటి గురించి జాగ్రత్తగా ఉండాలి, ఏటి గురించి జాగ్రత్త తీసుకోకూడదు, ఏటిని బేరం ఆడొచ్చు, ఏటి బేరం ఆడకుండా స్ట్రిక్ట్ గా ఉండాలి. సో నెగోషియబుల్ ఏంటి అని అంటే, సారీ రివర్స్ అయినట్టుందండి ఇది, చూడండి. సో వివాహంలో ఏం చూడకూడదు అని అంటే, ఏజ్, బీవర్, బ్యూటీ, సి, క్యాస్ట్, డి, డౌరీ, ఈ, ఎడ్యుకేషన్. సో కొన్నిసార్లు కొంతమంది ఉంటారు, కరెక్ట్ గా అబ్బాయికి అమ్మాయికి 5 సంవత్సరాల గ్యాపే ఉండాలి, ఇట్లా ఏజ్ చూస్తూ ఉంటారు. అలా ఏజ్ కొంచెం అటు ఇటుగా ఉన్న నెగోషియేట్ అంటే అక్కడ కొంచెం అటు ఇటుగా మనం ఉండొచ్చు. అలాగే బ్యూటీ, సో ఖచ్చితంగా అమ్మాయి ఇలాగే ఐశ్వర్య రాయ్ లాగే ఉండాలి, అమ్మాయి ఖచ్చితంగా శృతి హాసన్ లాగా, కొంతమంది మగపిల్లలుగా ఉంటారంట, శృతి హాసన్ గడ్డం లాగే ఉండాలి, శృతి హాసన్ ముక్కు లాగే ఉంటేనే నేను చేసుకుంటాను, అంత వైట్ ఉంటే, అంత హైట్ ఉండి, అంత ఇట్లా. ఆడపిల్లలు కూడా ఉంటారు, అలా 6 ప్యాక్ ఉండి ఇలా ప్రభాస్ లాగా ఉండాలి అంటే అట్లా కుదరదు విశ్వాసి. బ్యూటీ మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. తర్వాత క్యాస్ట్, ఇది చాలా చాలా ప్రమాదం అండి, ఇది చాలా చాలా ప్రమాదం. సో క్యాస్ట్ ఎట్టి పరిస్థితుల్లో మా క్యాస్ట్ అయితేనే అని కొంతమంది కూర్చొని ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు క్రైస్తవ లోకంలో, కానీ పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి కుల పిచ్చి కనబడతా ఉంటది. సో కుల పిచ్చి
ఇచ్చి ఒక రకంగా హైందత్వాన్ని పెంచి పోషించే, అంటే ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నట. జాగ్రత్తగా ఉండాలి. ఇది క్రైస్తత్వంలో కులం అనే దానికి తావులేదు అసలు. బైబిల్లో క్యాస్ట్ అనే దానికి తావులేదు. నువ్వు కుల పిచ్చి కలిగి ఉన్నావా, నువ్వు ఒక రకంగా చెప్పాలంటే నువ్వు సరి అయిన క్రైస్తత్వంలో లేనట్టే అని చెప్పాలి. సో క్యాస్ట్, సో దాన్ని తరిమి కొట్టాల్సింది. అందుకని బయట మనం సెక్యులర్ లో కూడా చూస్తూ ఉంటాం, బయట చెప్తా ఉంటాం, టీవీ 9 లో చూస్తూ ఉంటాం, ఆ గోడల్ని కూలదాం అని. అలాగే డౌరీ, మగోళ్ళు ఉంటారు కొంతమంది ఈ ఎదురు చూస్తూ ఉంటారు. సో ఒక కట్నం వస్తే బండి కొనుక్కుందాం, కట్నం వస్తే కారు కొనుక్కుందాం, కట్నం వస్తే ఇల్లు మీద సో సెకండ్ ఫ్లోర్ వేద్దాం, ఎట్లా చూస్తూ ఉంటారు. తప్పది. ఇతరులది ఏది ఆశించొద్దని బైబిల్లో రాయబడింది. నువ్వు కష్టపడింది నువ్వు ఆశించవు. సో ధైర్యంగా కట్నం తీసుకోకుండా నేను పెళ్లి చేసుకుంటానని నువ్వు కంకణం కట్టుకోనుండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే కుల పిచ్చి లేకుండా ఉండాలి. ఎడ్యుకేషన్, కొంతమంది చూడండి డాక్టర్స్ నే చేసుకోవటం, ఇంజనీర్లే చేసుకోవటం, టీచర్స్నే చేసుకోవటం. పాపమా? కాదు, కానీ అవసరంలా. ఒకవేళ డాక్టర్కి ఏదైనా ఇంజనీర్ సంబంధం వస్తే వెళ్ళొచ్చు. సో ఎంతే ఎడ్యుకేషన్ ఉండాలి అని నేను పిహెచ్డి చేశాను కాబట్టి పిహెచ్ఓ హోల్డర్నే చేసుకుంటాను అని అంటే కుదరదు. అది దేవుని చిత్తం కిందకి రాదు. ఇక తర్వాత నాన్ నెగోషియబుల్, ఇక ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. గట్టిగా స్థిరంగా ఉండాలి అని అంటే ఒక విశ్వాసినే చేసుకోవాలి. కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, 1 కొరింథీ 7వ అధ్యాయంలో చాలా క్లియర్ గా అదంతా చదివితే అర్థమైంది. విశ్వాసి, నో కాంప్రమైజ్. సో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే సో మంచి వ్యక్తిత్వం ఉండాలి. విశ్వాసి అయితే సరిపోదు, సో మంచి క్యారెక్టర్ ఉండాలి. అందుకని మనం సో అడుగుతాం, ఈ వివాహ కుదిర్చే వాళ్ళు ఉన్నారే, అంటే మధ్యలో మీడియేటర్స్ ఉంటారండి, వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదండి సంబంధాలు చూడమని. మా పాస్టర్ గారు తెచ్చేసాడు, ఆయన తెచ్చేసాడు అని కళ్ళు మూసుకొని చేసేసుకోకూడదండి. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీడియేటర్ దైవ భయం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఈ మీడియేటర్లే కులపిచ్చి ఉంటది చాలా మందికి. మీడియేటర్లే కట్నం ఉంటది అనమాట, పర్సంటేజ్లు ఇస్తారని. సో ఎంత కట్నం ఇచ్చేవాళ్ళు అంత కట్నం ఇస్తారండి వాళ్ళు అని చెప్తా ఉంటారు. సో సేమ్ కులం అండి అని ఎట్లా చెప్తా ఉంటారు. మీడియేటర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలియాజర్ లాగా ఉండాలి మీడియేటర్ అని. దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని చిత్తాన్ని గ్రహించేవాడు, దేవుని భయం కలిగిన ఉండాలి మీడియేటర్. తర్వాత కంపాటిబిలిటీ ఉండాలి. అంటే ఏంటి అని అంటే అంటే పిహెచ్డి చేసిన అబ్బాయికి 5వ తరగతి తప్పిన 10th క్లాస్ తప్పిన అమ్మాయి సంబంధం చూడకూడదు. ఎక్సెప్షనల్ కేసెస్ లో దేవుడు అలౌ చేస్తే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ కంపాటిబిలిటీ ఉండాలి. సో కోటీశ్వరాలు అమ్మాయి, అబ్బాయి నిరుపేద స్థితిలో నుండి వచ్చిన అబ్బాయికి అట్లాంటి సంబంధాలు చూడకూడదు. కంపాటిబిలిటీ అంటే ఫినాన్షియల్ కంపాటిబిలిటీ ఉండాలి. సో అలాగే ఇంటలెక్చువల్ కంపాటిబిలిటీ ఉండాలి, స్పిరిచువల్ కంపాటిబిలిటీ ఉండాలి. స్పిరిచువల్ గా అబ్బాయి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, అప్పుడే నిన్నగా మొన్న దేవుణ్ణి నమ్ముకున్న అమ్మాయిని తీసుకొచ్చి అతను కట్టకూడదు. ఎక్సెప్షనల్ కేసెస్ ఈజ్ ఎ డిఫరెంట్. కంపాటిబిలిటీ అంటే ఎడ్యుకేషనల్ కంపాటిబిలిటీ ఉండాలి, ఫినాన్షియల్ కంపాటిబిలిటీ ఉండాలి, అన్ని చూడాలి. ఓకే అండి, అర్థమైంది కదండి. సో నువ్వు నీ లైఫ్ పార్ట్నర్ ని ఎన్నుకునేటప్పుడు చూడకూడనివి చూసాము, చూడాల్సినవి చూసాము. ఎక్కడ నెగోషియేట్ చేయాలి, ఎక్కడ నెగోషియేట్ చేయకూడదు అనేవి మనం ఇక్కడ చూసాం. సో ఏజ్, బ్యూటీ, క్యాస్ట్, డౌరీ, ఎడ్యుకేషన్, సో ఇవి చూడకూడదు. బట్ ఈ కొన్ని జాగ్రత్తగా కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. సో బిలీవర్ నే చేసుకోవాలి, మంచి వ్యక్తిత్వం, క్యారెక్టర్, సేల ఉన్న వాళ్ళని చేసుకోవాలి, కంపాటిబిలిటీ చూసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ఏంటి అని అంటే పెళ్లి చేసుకునేటప్పుడు సంబంధాలు వచ్చినప్పుడు కొంతమందికి ఒకేసారి చాలా సంబంధాలు వస్తా ఉంటాయి. సో అన్ని సంబంధాలని పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తూ ఉంటారు. అది తప్పండి, విశ్వాసం అలా చేయకూడదు. 1 by 1 మొదట ఒక సంబంధాన్ని కన్సిడర్ చేసి దాని గురించి సీరియస్ గా ప్రేయర్ చేయాలి. ఒకవేళ అది దేవుని చిత్తం కాకపోతే రెండో ప్రపోజల్కి వెళ్ళాలి. అంతేగాని ఒక్కసారి 3-4 మామూలుగా లోకల్ రీచ్ ఒక 5-6 అమ్మాయిలు బొమ్మలు పేర్లు పెట్టుకొని అక్కడ పెట్టుకొని, అబ్బాయిలు ఫోటోల దగ్గర పెట్టుకొని, సో ఏది బాగుంది అని సెలెక్ట్ చేసుకొని అప్పుడు ప్రార్థన చేయడం అది మంచిది కాదు. తర్వాత
పల్లెటూరులో చూస్తా ఉంటాం, మేనత్త కూతుర్లు, మేనత్త కొడుకులు, అక్క కూతుర్లు, అక్క కొడుకులు వీళ్ళ చేసుకోవటం పాపం అని నేను చెప్పట్లేదు కానండి, శారీరకంగా సైన్స్ ప్రకారం కొంచెం ప్రమాదం అండి. సో కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. నేను అనుభవంతో చెప్తాను, మా కుటుంబాల్లో చూసి చెప్తున్నాను. అలాగే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అనేకం. సో మేనత్త, మేనకోడలు, మేనత్త కొడుకు, మేనత్త కూతురు, అక్క కూతురు, అక్క కొడుకులు చేసుకోకుండా ఉండటం మేలు. ఈవెన్ విశ్వాసులు అయినప్పటికీ కొన్నిసార్లు విలేజెస్ లో కొన్ని చోట్ల ఒకళ్ళు దూరం వెళ్ళటం, దూరం ఇచ్చుకోవటానికి ఇష్టం లేక, తెలియని వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేక, లేకపోతే ఆస్తులు పోతాయి అని, ఆస్తులు తినే అంటే మా అక్క ఆస్తి ఎవరికో ఎందుకు పోవాలి, మా మేనమామ ఆస్తి ఎందుకు ఎవరికో పోవాలని ఇట్లా ఇచ్చుకుంటా ఉంటారు. అది అంత రైట్ కాదని నేను అనుకుంటా. తర్వాత వివాహం ఎలా చేసుకోవాలి, ఇక్కడ యాక్చువల్ గా నేను అది సబ్ హెడ్డింగ్ మిస్ చేశాను, అది కూడా ఇక్కడ మీరు గ్రహించాలని. వివాహం ఎలా చేసుకోవాలి అనేది చాలా క్రైస్తవ లోకంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటా ఉంటుంది. కొంతమంది తాళి కడతా ఉంటారు, తాళి కట్టొచ్చా కట్టకూడదా, రింగ్స్ మార్చుకుంటా ఉంటారు, దండలు మార్చుకుంటా ఉంటారు, చర్చిలో పెట్టుకోవాలా లేకపోతే కళ్యాణ మండపంలో పెట్టుకోవటం ఏది రైట్, తర్వాత తలంబ్రాలు వేయొచ్చా వేయకూడదా, పసుపు తలంబ్రాలు వేయొచ్చా వేయకూడదా, పువ్వులు వేయొచ్చా వేయకూడదా, దండలు వేయొచ్చా వేయకూడదా, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో వీటిలో ఇది రైట్ అది రైట్ ఇది రైట్ ఇది రైట్ అని నేను చెప్పట్లేదు, కానీ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఒకవేళ పర్సనల్ గా మీరు తెలుసుకోవాలంటే నేను ఫోన్ లో అవైలబుల్ గానే ఉంటాను. ఇక్కడే కొంతమంది అప్పులు చేసి ఆడంబరంగా చేసుకుంటా ఉంటారు, ఆడంబరంగా పెళ్లి చేయాలి, సో మా కుటుంబంలో ఒకే ఒక్క కొడుకు ఒకే కూతురు, సో కాబట్టి ఉన్నా లేకపోయినా ఆడంబరంగా చేయాలి. ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు, అప్పు చేసి అస్సలు చేయాల్సిన అవసరం లేదు, ఎంత ఉంటే అంత. ఐడియల్ క్రిస్టియన్ మ్యారేజ్ నా దృష్టిలో ఇద్దరు ప్రమాణాలు చేస్తారు. క్రైస్తవ కుటుంబం అయితే అది చర్చిలోనా బయట అనేది సెకండరీ. కొంతమంది రింగ్స్ మార్చుకుంటారు, కొంతమంది బైబిల్స్ మార్చుకుంటారు, కొంతమంది దండలు కూడా మార్చుకుంటారు. ఇక్కడ ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క రకంగా చేస్తారు. సో బక్సింగర్ సహవాసం వాళ్ళు అయితే ఈ దండలు రింగ్స్ కూడా అక్కడ మార్చుకోరు, బయటికి వెళ్ళి మార్చుకుంటా ఉంటారు. నేను అది బయట లోపల అది నాకు కాదు, కానీ ఐడియల్ క్రిస్టియన్ మ్యారేజ్ అంటే నా దృష్టిలోనే ఇది రైటా రాంగా, నీకు రైటా రాంగా నాకు తెలియదు, నా దృష్టిలో ఐడియల్ క్రిస్టియన్ మ్యారేజ్ అంటే ఇద్దరు ప్రమాణాలు చేస్తారు దేవుని సన్నిధిలో, మాస్టర్ గారు ఎదుట లేదా అనేక మంది దైవ సేవకులు ఎదుట, ప్రజల ఎదుట. తర్వాత రింగ్స్ మార్చుకుంటే నేనైతే తప్పు అనుకోవట్లేదు, అలాగే బైబిల్స్ మార్చుకుంటా ఉంటారు, మార్చుకోవటం. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, అన్య సాంప్రదాయాల్ని మాత్రం క్రైస్తవ మ్యారేజ్ లోకి తీసుకురాకుండా ఉండటం మేలు. ఏది అన్య సాంప్రదాయం, ఇదా నేను చెప్పలేక, అన్య సాంప్రదాయాన్ని తీసుకురాకుండా వివాహం చేసుకోవటం చాలా ముందుగానే తల్లిదండ్రులకు చెప్పాలి. ఇదిగో నా వివాహం ఇలా ఉండబోతుంది, ఇదిగో నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇదిగో నేను కులం చూడకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ముందుగానే తల్లిదండ్రులకి ఎడ్యుకేట్ చేయాలి. ఉద్యోగం వచ్చినప్పటి నుంచే చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి టాక్స్ విన్న తర్వాత, దేవుని నమ్ముకొని చర్చికి వెళ్ళి మీటింగ్లకు వెళ్తా ఉన్న తర్వాత సడన్ గా పెళ్లికి ముందు చెప్తారనమాట, నేను కట్నం తీసుకున్నానని. వాళ్ళ గుండె అయిపోయిందా? అలా కాదండి, ముందు నుంచే ఎడ్యుకేట్ చేయాలి, ముందు నుంచే చెప్పాలి. ఇదిగో ఇలా ఇదిగో అమ్మ అక్క కూతుర్ని చేసుకోవటం ఇదిగో ఇలా మంచిది కాదమ్మా, అనారోగ్యం, బిడ్డలో అనారోగ్యంతో పుడతారు, ప్రమాదం అమ్మ, ఇలా ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఇదిగో నేను విశ్వాసం కాబట్టి విశ్వాసనే చేసుకుంటానమ్మా, ఇదిగో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి కులం చూడనమ్మా, దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి కట్నం నాకు అవసరం లేదు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, నేను పోషించుకోగలను నా భార్య, మిమ్మల్ని కూడా పోషిస్తాను, నేను ఎవరో కష్టపడిన డబ్బులు నాకు. మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది అన్న, మరి ఒకవేళ వాళ్ళంతటికి వాళ్ళు ఇష్టపడి వాళ్ళ కూతురికి డబ్బులో లేకపోతే ఏదో ఇచ్చారనుకోండి, అప్పుడు తీసుకోవచ్చా? తీసుకో హ్యాపీగా, కానీ ముందుగానే ఆశపడద్దు. దేవుడికి తెలుసు నీ హృదయ ఆలోచన ఏంటో, వీళ్ళు అడిగినా అడగకపోయినా ఇస్తారనేది నీకు ముందే తెలిసి, సో నేనేం పైకి అడగకపోయినా వాళ్ళు ఇస్తారు కదా అన్న ఉద్దేశాలు ఉంటే దేవుని మోసం చేయలేవుతాడు అన్న. చివరగా వివాహంలో దేవుని చిత్తం చాలా చాలా ప్రాముఖ్యమైనది. వై అండ్ హౌ, ఎందుకు కనుక్కోవాలి అని గమనిస్తే దేవుని చిత్తం ఎలాంటిదో
రోమా పత్రిక 12వ అధ్యాయంలో చాలా క్లియర్ గా ఎందుకు కనుక్కోవాలి అని అంటే, మనం చాలాసార్లు లోకంలో చాలా ఉంటాయి కదా, వివాహం చేసుకునే ముందే బాగా కళ్ళు తెరవండి, వివాహం అయిన తర్వాత కళ్ళు మూసుకోవాల్సిందే. అంటే ముందుగానే మీరు ఏమేమి తెలుసుకోవాలో, ఏమేమి అడగాలనుకుంటున్నారో, వాళ్ళ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ ముందుగానే ఒక 2-3 రోజులు లేట్ అయినా పర్లేదు, ముందుగానే అన్ని తెలుసుకొని ఎంటర్ అవ్వండి అంటారే. ఒక రకంగా అది రైటే. అయితే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేది నువ్వు ఎన్ని తెలుసుకున్నా నీకు తెలిసేది కొంతవరకు. ఎందుకంటే భవిష్యత్తు నీకు తెలియదు, వాళ్ళ రహస్య జీవితం నీకు తెలియదు, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో నీకు బయట అంతరంగ జీవితం ఏంటో నీకు తెలియదు. కాబట్టి వివాహ వ్యవస్థలో, వివాహంలో దేవుని చిత్తం తెలుసుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తం ఎలాంటిది అంటా అండి. సో 12వ అధ్యాయం రోమా, నేను 2వ వచనం చదువు. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందింది. సో దేవుని చిత్తం ఎలాంటిదంట? ఉత్తమం, అనుకూలం, సంపూర్ణం. సో ఉత్తమం అనుకూలం, నీకు చాలా ఫేవరబుల్ గా ఉంటది. తర్వాత సంపూర్ణం, కంప్లీట్. అందుకు తెలుసుకోవాలండి నువ్వు దేవుని చిత్తం. భవిష్యత్తుని ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని ఆయన. భవిష్యత్తులో నీకు ఆ అమ్మాయి సెట్ అవుతుందా, అబ్బాయి సెట్ అవుతాడా, భవిష్యత్తులో అబ్బాయికి ఆరోగ్యం ఉంటుందా, అమ్మాయికి ఆరోగ్యం ఉంటుందా, భవిష్యత్తులో అబ్బాయికి ఇప్పుడున్న ఉద్యోగం ఉంటుందా, ఊడిపోయిద్దా, భవిష్యత్తులో ఇప్పుడున్న ఆస్తి ఉంటుందా, పోతుందా, ఇవన్నీ తెలిసిన వాడు దేవుడు. అందుకు దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం దేవుని చిత్తం? ఏ విధంగా తెలుసుకోగలం దేవుని చిత్తం అని అంటే, చాలా రకరకాల మీన్స్ ఉన్నాయి, వేస్ ఉన్నాయి. దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటాం? దేవుని వాక్యం ద్వారా తెలుసుకోగలం. దేవుని చిత్తాన్ని దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటాం. పీస్ ఆఫ్ మైండ్ అంటే ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు సమాధానం ఇస్తాడు, మనసులో ప్రశాంతత ఇస్తాడు. తర్వాత సర్కమ్స్టెన్సెస్, ఎవిడెన్సెస్ అంటారు. కొన్ని ఎవిడెన్సెస్, కొన్ని మనం ఎవిడెన్సెస్ పెట్టుకుంటాం, కొన్ని సైన్స్ ద్వారా, అలాగే కొన్ని పరిస్థితులను బట్టి కూడా దేవుడు తన చిత్తాన్ని చేయగలడు. ప్రార్థన, అలాగే పెద్దల అభిప్రాయాలు. పెద్దలంటే గాడ్లీ పీపుల్ అన్నమాట, స్పిరిచువల్ గా కొంత ఎదిగిన వాళ్ళ ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియచేస్తాడు. దేవుని చిత్తం తెలుసుకోకుండా వివాహం చేసుకోవటం చాలా ప్రమాదకరం. సో కాబట్టి తమ్ముడు, చెల్లి, ప్రేమ గురించి చూసాం, సెక్స్ గురించి కొంత ఆలోచించాం, వివాహం గురించి కొంత ఆలోచించాం. సో వివాహం కావలసిన వాళ్ళు వీటన్నిటిని మీరు జాగ్రత్తగా ఆలోచించి వీటి ప్రకారం మీరు మీ యొక్క పార్ట్నర్ ని మీరు చిత్తానుసారంగా మీరు చూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబం ఎంతో సంతోషకరంగా ఉంటది. మంచి కుటుంబంగా నువ్వు సమాజంలో నిలబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అటువంటి జీవితాన్ని మీ అందరికి అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. తక్కువ సమయంలో చాలా చక్కగా అన్న ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా వాక్య ఆధారంగా మరి మనందరినీ మనకున్న సందేహాలని నివృత్తిపరుస్తూ అన్న చక్కగా డీల్ చేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను, అన్న బట్టి దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నిజంగా చాలా చక్కగా సమయానికి వచ్చి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం అన్న. ఇంకా దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని మీ యొక్క ఫ్యామిలీ విషయంలో మేము కూడా మా ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో ఎత్తుపట్టుకుంటామన్నా. ఈ సమయంలో మనం ఒక సాంగ్ లీడ్ చేద్దాము. ప్రభాకర్ ఒక సాంగ్ లీడ్ చేయమని పాడాల్సింది మనం చేస్తాం. ప్రభాకర్ అన్నా 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 యానా మనందరికీ వచ్చినటువంటి పాట, ఈ పాటతో ప్రభువును ఘనపరచుదా. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. రైట్, ఈ పాట పాడుతూ ప్రభువును ఘనపరచుదా. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ఊహకు అందని ప్రేమ
నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగనా మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగనా మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకై వెదకటం, దొరకకపోతే సంకటం. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకై వెదకటం, దొరకకపోతే సంకటం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ, నా యేసు ప్రేమ. Praise the Lord. Thank you, Anna. థ్యాంక్ యూ తమ్ముడు ప్రభాకర్. ఈ సమయంలో మరి మనం కొద్ది దూరం వెళ్ళాము మీడియా అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ మనం మాట్లాడుకోవడానికి. బట్ అనివార్య కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయాం మనము. ఈ సమయంలో మరి మళ్ళీ దాన్ని మనం కంటిన్యూ చేయడానికి మన మధ్యలో జాన్ కిషోర్ అన్న ఉన్నారు. అన్నకి ఈ సమయాన్ని అందిస్తున్నాను. ఓవర్ టు జాన్ కిషోర్ అన్న. ఓకే, తీసుకోవాలి. యా, ఎంత సమయం ఉంది ఇప్పుడు అన్న? అంటే మీరు వాస్తవానికి క్లోజింగ్ టైం అనుకుంటా కదా అన్న 1 hour టైంలో చేసి 1 hour అంటే మన వాళ్ళు ఉంటారా, నిద్రపోతారేమో? లేదన్నా, ఉంటారన్న, ఉంటారు. వాళ్ళు చాలా చక్కగా ఇప్పటిదాకా చాలా లైవ్ లో ఉండన్న లవ్, మ్యారేజ్ అండ్ సెక్స్ అనే విషయంలో వాళ్ళు చక్కగా వింటూ ఎంజాయ్ చేశారన్న. మీది కూడా అట్లానే ఉంటారన్న, చాలా చక్కగా. అంటే మీరు లైవ్లీగా తీసుకుంటారు కాబట్టి మీరు కూడా తీసుకుంటారు. అది వాళ్ళు వెయిట్ చేస్తున్నారన్న, వాళ్ళు మీకోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. వండర్ఫుల్. ఆ టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది కదా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ గా మనం చూస్తాం. దిస్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్. ఈ తరానికి నువ్వు నేను కావాలి, ఈ తరానికి వెలుగుగా జీవించే నువ్వు నేను కావాలి అనేది మనం చూసాం. ఇదేదో యాక్సిడెంట్ గా జరగలేదు, మనము ఏదో యాదృచ్ఛికంగా ఈ తరంలో పుట్టలేదు. దేవుడు తన ఇష్టపూర్వకంగా, తన చిత్తపూర్వకంగా మనల్ని ఏర్పరచుకొని ఈ తరంలో ఏర్పరిచాడు అనే విషయం మీకు గుర్తు చేశాను. అయితే ఈ తరం ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. 2 మాటల్లో చెప్పాలనంటే ఈ తరము దిస్ ఈజ్ అ వూండెడ్ జనరేషన్ కదా, గాయపడినటువంటి తరం. ఈ తరంలో జరిగినన్ని ఆత్మహత్యలు ఇంకా ఏ తరంలో జరగట్లేదు, ఈ తరంలో జరిగినన్ని హత్యలు ఇంకా ఏ తరంలో జరగట్లేదు, ఈ తరంలో జరిగినన్ని అత్యాచారాలు ఇంకా ఏ తరంలో జరగట్లేదు. అయితే వీటన్నిటి వెనకాల మనిషి యొక్క మైండ్ ఎలా తయారైంది అని మనం చూస్తా ఉన్నప్పుడు
దిస్ ఈజ్ ఆల్సో ఏ కన్ఫ్యూజ్డ్ జనరేషన్ అనేటువంటి మాట మనం కొంచెంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఓకే, ఏది ఏమైనా ఏమంటారు, లైట్ తీసుకో బాబు అని అనేటువంటి తరంలో